షేర్ ట్రేడింగ్ మెలకువలు నేర్పిస్తామంటూ సైబర్ కేటగాళ్లు ఇద్దరు అన్నాదమ్ముల నుంచి 4,48,00,000 రూపాయలు కాజేశారు. హైదరాబాద్లో కొత్తపేటలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు యూట్యూబ్లో షేర్ ట్రేడింగ్ ప్రకటనల పట్ల ఆకర్షితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రాజీవ్ మెహతా అనే వ్యక్తి పేరుతో సైబర్ కేటగాడు పరిచయం చేసుకున్నాడు. తాము చెప్పిన విధంగా పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ఈ పెట్టుబడులు పెట్టిన అనంతరం 50% కంటే ఎక్కువగా లాభాలు వస్తే తమకు 10% కమిషన్ ఇవ్వాలని, ఒకవేళ 50% కంటే తక్కువ లాభాలు వస్తే కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నమ్మించారు. రాజీవ్ మెహతా ప్రపంచ ఫైనాన్స్ ఛాలెంజ్ పోటీల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని, ఒకవేళ ఆయన ఈ ప్రపంచ ఫైనాన్స్ ఛాలెంజ్ పోటీల్లో గెలుపొందితే ఆయనకు వచ్చే ప్రైజ్ మనీలో కమిషన్ ఇస్తామంటూ నమ్మించారు. ఇదంతా నిజమని నమ్మిన ఆ ఇద్దరు అన్నదమ్ములు సైబర్ కేటగాళ్లు సూచించిన విధంగా 4,48,00,000 రూపాయలను డీమాట్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఇందుకు గాను 39 కోట్ల లాభం వచ్చిందంటూ నమ్మించారు. అయితే ఈ 39 కోట్ల రూపాయల్లో 2 కోట్ల రూపాయలను విత్డ్రా చేసుకోవడానికి ఆ ఇద్దరు అన్నదమ్ములు ప్రయత్నించగా 10% కమిషన్ ఇవ్వాలంటూ సైబర్ కేటగాళ్లు డిమాండ్ చేశారు. సైబర్ కేటగాళ్లు మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్ళి ప్రపంచ ఫైనాన్స్ ఛాలెంజ్ పోటీలు స్కీమ్ కోసం తెలుసుకోగా అలాంటి పోటీలు ఏమీ లేవని సిబ్బంది తెలిపారు. దాంతో మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు అన్నదమ్ములు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.